గణాధిపతయే నమః సరస్వత్యై నమః గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం హృదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం పార్థాయ ప్రతిపోదితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భగవద్గీతే భగవద్భేషిణిం. చతుర్థోధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం ప్రారంభించుతున్నాము. గమనించగలరు. భగవానుడు ఇట్లు పలికను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపి తిని, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించను. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజఋషులు ఎరిగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేను నీకు తెలుపుచుంటిని. అర్జునుడు పలికను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? భగవానుడు తెలిపాను. ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కానీ వాటిని అన్నిటినీ నేను ఎరుంగుదును, నీవు ఎరుగవు. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుండును. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులకు రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. ఓ అర్జున, నా జన్మ అవతారములు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకునిన వాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు, సరికదా నన్నే చేరును. ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కు మంది జ్ఞాన సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏమనగా అట్లు చేయుటచే కర్మ వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇతర వర్ణముల వారిని వారి వారి గుణకర్మల అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని, ఈ సృష్టి కార్యక్రమునకు నేనే కర్తనియను, శాశ్వతుడను, పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. నాకు కర్మఫలాశక్తి లేదు, కావున కర్మలు నన్నంట. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు.
అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలనాచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావముతో కర్మలనాచరింపము. కర్మ అనగానేమి? కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు, తికమక పడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు